Flashback. End of flashback. హలో ఆల్, ఈరోజు అయితే మనం ప్లే స్టేషన్ కొనడానికి పక్క సిటీకి రావడం అయితే జరిగిందనమాట. హీర్ ఈజ్ అవర్ కెమెరామెన్ అక్క నదియా అండ్ హర్ గర్ల్ ఫ్రెండ్. వీడు మన స్టంట్ మ్యాన్. మనం ఏమైనా స్టంట్లు వేస్తుంటే మన నుంచి మిగతా వాళ్ళని కాపాడడానికి అనమాట మనోడు. సో మా పక్క సిటీ ఎయిర్పోర్ట్కి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఒక మాల్ ఉంటుంది, ఐన్కాఫ్ జెంట్రమ్ అని. ఆ మాల్లో అయితే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని దొరికేస్తాయి ఈజీగా. హీర్ ఈస్ దట్ మాల్. సో లెట్స్ గో అండ్ గెట్ అవర్ ప్లే స్టేషన్ టుడే. ఈ రోజైనా సరే PS5 కొందామని అతి ఉత్సాహంతో ట్రై చేస్తున్నాం. పదండి, లెట్స్ గో. కమ్ నౌ లెట్స్ గో టు మీడియా మార్ట్. ఈ మీడియా మార్ట్లో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ ఈ టీవీ డిస్ప్లే పెట్టారు చూడండి, ఇది అక్షరాల 2 లక్షలు అన్నమాట. మామూలుగా ఉండదు, రేట్లు వాస్తాయి ఇక్కడ. కానీ ఆల్మోస్ట్ A to Z అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దొరుకుతాయి ఇక్కడ. బాగుంటుంది, మంచిగా టైంపాస్ చేయడానికి వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ గ్యాడ్జెట్స్, ఈ టీవీలు, మెయిన్లీ పైన గేమింగ్ సెక్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళానంటే అరగంట మినిమం అలాగటు మొత్తం తిరుగుతూ చూసినవన్నీ కార్ట్లో వేసుకుంటూ లాస్ట్లో కార్ట్ వదిలేసి వచ్చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. బట్ నో, నాట్ టుడే. ఈరోజు మాత్రం మనం చూడండి, వావ్ ఎన్ని ప్లే స్టేషన్స్ ఉన్నాయో ఇక్కడ. ఈరోజు పక్కా పట్టుకెళ్ళిపోతాం మనం. టు బీ హానెస్ట్, నాకు అసలు ప్లే స్టేషన్ ఎలా ఆడాలో ఏమీ తెలీదు. నేను ఫస్ట్ ఆడిన గేమ్ ఒకే ఒకటి, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ప్లే స్టేషన్లో ఫోర్ట్నైట్. నాకు కనీసం మినిమం బేసిక్స్ కూడా తెలియదు. ప్లే స్టేషన్ కొందామని డిసైడ్ అయిన నైటే నేను ప్లే స్టేషన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ప్రో వర్షన్, అది చాలా కాస్ట్లీ, 75,000 అబోవ్ అలా నడుస్తుంది ఇప్పుడు సేల్లోనే. ఇంకొకటి ద బేసిక్ వన్, ప్లే స్టేషన్ 5 స్లిమ్. మనం ప్రజెంట్ ప్లే స్టేషన్ 5 స్లిమ్ తీసుకోబోతున్నాం. మనకి ఇది మోర్ దెన్ ఎనఫ్. అసలు ఇది అయితే కేవలం డిజిటల్ మోడ్లో వస్తుంది, దీనికి డిస్క్ డ్రైవ్ ఏమి ఉండదు. బట్ ఇట్ ఈస్ వెరీ కాంపాక్ట్. కానీ ఈ డిస్క్స్ అన్నీ చూసిన తర్వాత నేనైతే మేబీ ఈరోజు నా మనసు మార్చుకోవాలనుకుంటున్నా. అండ్ లాట్స్ ఆఫ్ కంట్రోలర్స్, కలర్లు మాత్రం భలే వైబ్రెంట్గా బాగున్నాయి. కానీ ఆబ్వియస్లీ నేను ఏ కలర్ తీసుకుంటానో మీరు గెస్ట్ చేయండి. నేను ఒకటే కలర్ తీసుకుంటాను. ముందుగానే గెస్ట్ చేయండి, కామెంట్స్ చేయండి. అండ్ యా, హియర్ ఈస్ సమ్ గేమ్స్. మన ఇండియా నుంచి ఆల్రెడీ ఇంకా కొన్ని గిఫ్ట్స్ అన్ని పార్సల్ చేసుకోబోతున్నాం. అందులో మినిమం 1 or 2 గేమ్స్ అయితే పక్కా ట్రై చేస్తాం. ఆబ్వియస్లీ స్పైడర్ మ్యాన్ గేమ్ అయితే వస్తుంది. సో ఆ డిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి మనం దీనికి ఈరోజు డిస్క్ డ్రైవ్ కూడా కొందాం. లెట్స్ సీ, ప్రైజెస్ చెక్ చేస్తున్నాం. అసలు డిస్క్ డ్రైవ్ ఎక్కడ ఉంది? ఓ మై గాడ్, గేమ్స్ ఏంటి, ఎంత కాస్ట్ ఉంది? ఇట్స్ ఓకే. మెల్లిమెల్లిగా శాలరీ పడుతున్నప్పుడల్లా ఒక్కొక్కటి కొనుక్కుందాం. ఇదేంటిది ఇది? ఓకే, హ్యాండ్ హెల్డ్ ఇది ప్లే స్టేషన్ 5కి. విచిత్రాలన్నీ అమ్మపడుతున్నారు బాస్. ఓకే లెట్స్ గో, లెట్స్ సీ. ఇంకా హియర్ ఈజ్ అవర్ డిస్క్ డ్రైవ్. ఈ డిస్క్ డ్రైవ్ మనం నీట్గా స్వాప్ చేసుకోవచ్చు, నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు మన ప్లే స్టేషన్ 5 డిజిటల్కి. అండ్ యా, లెట్స్ గో నౌ. ఫుల్ స్టాక్ అయితే ఉంది, పక్కా పట్టుకోవాలి. అది చెప్పు, అది పెద్ద పట్టుకోవాలా చిన్న పట్టుకోవాలా? అమ్మ దొరికిన ఈ రోజు అయితే ఒకటి పక్కా పట్టుకుని పని ఈ రోజు ఛాన్సే లేదు. స్టాక్ ఉంది. నువ్వు కొనిస్తాను, తీసుకుంటాను, ఎన్నైనా తీసుకుంటాను. ఏం పంపిస్తుంది నువ్వు గిఫ్ట్ ఏమయ్యా? ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు ఏది మీడియా మార్ట్ నుంచి కొనలేదు. సో నాకు ఇక్కడ బిల్లింగ్ ఎలా వేయించాలో, అసలు ఆ ప్రోడక్ట్ ఎక్కడ తీసుకెళ్ళాలో కూడా నాకేం అర్థం కావట్లేదు. లక్కీగా అక్కడ ఒక జర్మన్ తాత ఉంటే ఆ జర్మన్ తాతని హెల్ప్కి అయితే పిలిచాము. పాప ఆ తాత మా బాధనంతా అర్థం చేసుకొని మాకు హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. తాత నీట్గా మేము స్టూడెంట్స్ అని అర్థం చేసుకొని డాయిచ్ వచ్చా అని అడిగాడు. మేము బొట్టగలం, మాకు రాదని చెప్పాం. తాత బీ లైక్, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సరే తాత ఏమో పాపం అక్కడ ఎంతైనా సరే
నార్మల్‌ది కాకుండా ప్రో వెర్షన్‌ది సెల్ చేయడానికి మాకు ట్రై చేస్తున్నాడు. నార్మల్‌ది ఇంత స్టోరేజ్ ఉంటది. ప్రో వెర్షన్ అంత ఉంటదని. కానీ తాతకి మేమెలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలం? తాత బ్యాంక్ బ్యాలెన్స్ ప్రో వెర్షన్ అంటే మాకు తడిసి మోపెడవుద్దని. సో, తాత చెప్తుందల్లా నోరు మూసుకొని అలా విన్నాను అంతే. ఊకొట్టాను. బట్ యాహ్! నాకైతే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాను. PS5 స్లిమ్మే పట్టుకెళ్దామని. సో, యాహ్! ఐ వాస్ క్లియర్. తాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ PS5 స్లిమ్ డిజిటల్ వెర్షన్ దానికి డిస్క్ రాదని. సో, నేను డిస్క్ కొందామనైతే ఫస్ట్ ఆలోచించలేదు. బట్ అక్కడికెళ్ళాక డిస్క్ కూడా తీసుకోవచ్చని నాకు అనిపించింది. లైక్ ఇట్స్ ఓకేష్ రేట్, అఫోర్డబుల్ రేట్ అనిపించింది. కలిపి అన్నీ ఒకేసారి తీసుకుందాం అని ఒక క్లారిటీకొచ్చాం. ఇంతలో మన స్టంట్ మ్యాన్ తనకొచ్చిన జర్మన్ తోటి స్టంట్‌లేద్దామని వచ్చాడు. తను తాతని జర్మన్ భాషలో అన్నీ అడుగుతడం మొదలెట్టాడు. ఎలా పట్టుకుపోవాలి? ఎలా తీసుకెళ్ళాలని? నాకేమో ఏం అర్థం కావట్లేదు. నాకేదో చిన్న పిల్లాడి చేతికి బంతి దొరికినట్టు నేనిది పట్టుకుపోతా, నేనిది పట్టుకుపోతా అనే థాట్‌లోనే ఉన్నాను నేను. సో, మా వోళ్ళంతా హ్యాండిల్ చేస్తున్నారు థింగ్స్ అన్నీ. బట్ ఐ వాస్ ఆన్ ఓన్లీ ఎలా తీసుకెళ్ళిపోవాలని. దెన్ లాస్ట్‌కి నేనొక కంట్రోలరు, ఒక డిస్క్ డ్రైవ్, PS5 స్లిమ్ ఈ 3 కొందామని ఫిక్స్ అయిపోయా. నేను తాతకి అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నీట్‌గా. తాత మనకెలా పట్టుకోవాలి, కింద దాకా ఎలా పట్టుకొని తీసుకెళ్ళాలని చూపిచ్చాడు. ఒకటి కొందామని వచ్చి ఇవన్నీ పట్టుకుపోతున్నాం. మన కెమెరామ్యాన్ సోనియా గారు ఈ థింగ్స్ అన్ని గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. బిల్ కూడా ఆవిడ కార్డుతోనే పే చేయబోతున్నాం. బర్త్డే గిఫ్ట్ అన్నారు కానీ నేను ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదు అన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ సేవ్ చేసిన కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ. ఎస్కమ్ మనందరం కలుపుతూ ఉండాలి. స్టార్ట్ చేసావు ఆల్రెడీ. నేను ఏమంటాను అంటే కనీసం ఈ ఒక్క రోజే నాకు ఈ బరువు బాధ్యతలు నేను ఆనందంగా మోస్తాను. ప్లే స్టేషన్ ఒక్కటి కొనుక్కుందామని వచ్చి మనం దాని డిస్క్ డ్రైవ్, ఇంకో ఎక్స్ట్రా కంట్రోలర్ అన్నీ కొనుక్కొని పట్టుకెళ్తున్నాం. బిల్ ఎంత అవుతుందో అని నాకు ఐడియా లేదు కానీ ఐఎమ్ రియలీ హ్యాపీ. లైక్ ప్రతి ఒక్క అబ్బాయిగా ఉంటది. తనకంటూ ఒక ఓన్ గేమింగ్ కన్సోల్ గానీ, ప్లే స్టేషన్ లాంటి ఏమైనా గేమింగ్ స్టఫ్ అన్నీ కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటది. చిన్నప్పటి నుంచి లైక్ నేను చూడడం తప్ప కొనుక్కునేది ఎప్పుడూ లేదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఇలాగా గేమింగ్ కన్సోల్స్ అండ్ గ్యాడ్జెట్స్ కొనుక్కొని నేను దిగుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ వాళ్ళని చూసి ఆ రియాక్షన్స్ అన్నీ నేను చూసేవాడిని. లైక్ టుడే ఐ ఫెల్ట్ థట్. అండ్ వాట్ హ్యాపెండ్ హియర్ ఈస్ లైక్ మేము బిల్లింగ్ చేసే దగ్గర మమ్మల్ని వీడియో రికార్డ్ చేసుకోనివ్వలేదు. సో, బిల్లింగ్ వీడియో లాంటిది ఏమీ రాదిక్కడ. నేను డైరెక్ట్‌లీ నెక్స్ట్ దీని అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ వన్ మోర్ నోట్ టు ఆల్ యూ గైస్ ఈస్ నేను ఈ వీడియోస్ అన్నీ 1 ½ మంత్ బ్యాకే రికార్డ్ చేశా. యాహ్! ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు వీడియోస్ కావు. ఇవి నా బర్త్‌డే ముందు వీడియోస్. నా బర్త్‌డే కూడా ఆల్రెడీ అయిపోయింది. నా బర్త్‌డేకి ఇంకా ఏమేమి గిఫ్ట్స్ కొనుక్కున్నానో అవన్నీ ఒక్కొక్కటి వ్లాగ్స్ కింద నేను పెడుతూ ఉంటాను. అండ్ యాహ్! ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. నాట్ ఓన్లీ వ్లాగ్స్, ఇక నుంచి ఛానెల్‌లో గేమింగ్ కంటెంట్ కూడా నేను పోస్ట్ చేస్తుంటా. లైక్ ఏమైనా మంచి మంచి గేమ్స్ ఆడితే అవన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. నాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత గేమింగ్స్ ఏమైనా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా. ట్రావెల్ వ్లాగ్స్ ట్రై చేస్తూ ఉంటా. అండ్ యాహ్! ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. లైక్, షేర్ and subscribe to Nitro in Germany. Thank you all. See you in the next video. Bye bye.